బట్ మీరు క్వాంటిటీ యాప్టిట్యూడ్గా తీసుకోవాల్సిన బుక్ ఏంటంటే ఎస్చాన్ సిరీస్ వారి క్వాంటిటీ యాప్టిట్యూడ్. వన్స్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఎస్చాన్ బుక్ కంప్లీట్ అయిపోయింది అంటే కనుక మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ బుక్ వచ్చేసి ఇది మెయిన్ ఫర్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్. ఎవరైతే ఎస్ఎస్సి, సిహెచ్ఎస్, సిజిఎల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. ఎందుకంటే స్పీడ్ మ్యాథ్స్ అలవాటు అవుతుంది, యాక్యురసీ పెంచుకోవడానికి, స్పీడ్ పెంచుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఈ బుక్ వచ్చేసి రాకేష్ యాదవ్ బుక్. ఇది ఓన్లీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మీరు ఖచ్చితంగా ఈ బుక్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రతి చాప్టర్ 2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ట్రస్ట్ మీ మీరు ఎగ్జామ్ హాల్కి చాలా కాన్ఫిడెంట్గా యాప్టిట్యూడ్ని 100% ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇది క్వాంటిటీ యాప్టిట్యూడ్. రీజనింగ్ కూడా మంచి బుక్స్ ఉన్నాయి, ఎస్చాన్ సిరీస్ వాళ్ళు లాంచ్ చేశారు, అది కూడా బాగుంటుంది. అండ్ నేను మీ మంచి బుక్ మీకు చూపిస్తాను. ప్రజెంట్ నాకు అవైలబుల్ అయితే లేదు, నేను చూపిస్తాను, నేను ప్రాక్టీస్ చేసిన బుక్స్. అండ్ అదర్ థింగ్, సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటే మెయిన్ తెలుగు మీడియం అభ్యర్థులు చాలా ఇబ్బంది పడతారు, చాలా భయపడతారు. అండ్ నేను చూసిన వాటిలో మార్కెట్లో చాలా బుక్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ ఈ రెన్నన్ మార్టిన్ హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఫ్రమ్ బేసిక్ టు హై స్కూల్ లెవెల్, ఐ మీన్ హైయర్ స్టాండర్డ్ వరకు ప్రతి ఎగ్జామ్ కూడా సరిపోతుంది. ఇందులో గ్రామర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గ్రామర్ రూల్స్ క్లియర్గా ఉంటాయి. మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ ఉన్న క్వశ్చన్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా క్లియర్గా బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. ఇదేంటంటే ఒక చిన్న సైజ్ బుక్, ఇది ఇంచుమించు ఒక 300 పేజెస్ ఉంటుందంటే. చాలామంది ఏం చేస్తారు, ఇంగ్లీష్ అనగానే డిక్షనరీస్ కొనేస్తారు, టూ మెనీ మెటీరియల్ కొనేస్తారు, చాలా బుక్స్ కొంటారు. కానీ మీరు ఇంగ్లీషు ఏదైనా ఎగ్జామ్లో ఉంది, ఖచ్చితంగా నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎదురు ఉండాల్సిన బుక్ మాత్రం రెన్నన్ మార్టిన్. ఇది గ్రామర్ యూజ్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఇంకొక బుక్ ఉంది, అది వొకాబులరీ బాగా యూజ్ అవుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ యొక్క బుక్ నుంచి రిపీట్ అయ్యేవి పాస్ట్ క్వశ్చన్స్లో, పాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో. ఆ బుక్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ గ్రామర్ అని బుక్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఉంటుంది, ఆ బుక్ తీసుకోవాలి. అరిహంత్ సిరీస్ వాళ్ళది. సిరీస్ వచ్చి అరిహంత్, ARIHANT, అరిహంత్ వాళ్ళది ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ గ్రామర్. అది వొకాబులరీ చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ప్రాక్టీస్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ రెన్నన్ మార్టిన్ బుక్ వచ్చేసి మనకి గ్రామర్ రూల్స్కి పర్ఫెక్ట్ యూజ్ అవుతుంది. ఈ బుక్ మీరు బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు. అండ్ ఎవరైతే కొత్త ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో గ్రూప్స్కి ఆర్ ఎనీ ఎగ్జామ్కి, నా సజెషన్ వచ్చేసి లూసెంట్ జనరల్ నాలెడ్జ్ ఆర్ అరిహంత్ జనరల్ నాలెడ్జ్ అనేవి, ఇవి జస్ట్ పాకెట్ నోట్బుక్స్ లాంటివి, ఇవి సబ్జెక్ట్ బుక్స్ కాదు. వీటిలో ప్రతి సబ్జెక్టు మొత్తం జనరల్ స్టడీస్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్లో ఉన్న పూర్తి డేటా ఇంట్లో ఉంటుంది, కానీ బుల్లెట్ పాయింట్ వైజ్గా ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. ఎంతవరకు అంటే స్ట్రైట్ క్వశ్చన్స్ 1 by 1 క్వశ్చన్స్ వచ్చినా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. బట్ ఇది రెడీ రెఫరెన్స్గా మాత్రం ప్రతి ఒక్కరు ఉండాలి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బుక్ తీసుకొని ఒకసారి అలా రిఫర్ చేయండి. సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయి, జనరల్ స్టడీస్ అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ మీకు ఒకసారి సింపుల్ ఐడియా వస్తుంది. జనరల్ స్టడీస్ అంటే ఈ సబ్జెక్ట్స్ ఉంటాయా, హిందీ క్వశ్చన్ ఇలా క్వశ్చన్స్ ఉంటాయా, సో ఈ విధంగా టాపిక్స్ ఉంటాయా అని ఐడియా వస్తుంది. వన్స్ ఈ బుక్ మీ దగ్గర ఉన్నప్పుడు ఇది రెడీ రెఫరెన్స్, రివిజన్కి కానీ, క్విక్ ఐడియాకి కానీ, బుల్లెట్ క్వశ్చన్స్ కానీ, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కానీ చాలా ఈజీ అవుతుంది. ఈ బుక్ జస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఒక రెఫరెన్స్ కోసం మాత్రమే పెట్టుకోండి. ఇది స్టాండర్డ్ బుక్, వన్ ఆఫ్ ది స్టాండర్డ్ బుక్ ఆఫ్ ప్రిపరేషన్. బట్ ఇది ఒకటే స్టాండర్డ్ బుక్ అయితే నేను చెప్పను. జనరల్ స్టడీస్ సంబంధించి ఏవైతే బుక్స్ ఉన్నాయో, ఏం చదువుకోవాలి, సబ్జెక్ట్ వారు ఏ బుక్ తీసుకోవాలి, మన ప్రిపరేషన్కి ఏది యూజ్ అవుతుంది అనేది నేను క్లియర్గా నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జామ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అనేది మన ప్రిపరేషన్ ఈ హైదరాబాద్ అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో కానీ, ఢిల్లీలో కానీ ఒక బిగ్గెస్ట్ మార్కెట్ కరెంట్ అఫైర్స్ బుక్స్. నా సజెషన్ ఏంటంటే మీరు ఒక్కరినే ఫాలో అవ్వండి. మీరు ఒక టీచర్, ఒక మెంటార్ని ఫాలో అవ్వండి. నన్ను ఫాలో అవ్వమని ఎప్పుడు చెప్పను, ఒక మెంటార్ని ఫాలో అవ్వండి. ఆ మెంటార్లో ఉన్నట్టు ఖచ్చితంగా డైలీ కన్సిస్టెంట్గా అప్డేట్ ఇస్తూ ఉండాలి. అండ్ డైలీ ఆయన చెప్పిన క్లాసెస్ మీకు క్యాచీగా ఉండాలి. ఎవరో చెప్తున్నారు అంటే కాదు, అతను చెప్పేది మీకు అర్థమవుతున్నట్టు, అతను క్లాస్ బాగా చెప్తున్నారంటే వాళ్ళ క్లాస్ ఫాలో అవ్వండి. అండ్ ఒక్క స్టాండర్డ్ మెటీరియల్ ఫాలో అవ్వండి. లైక్ ఏదో విజన్ ఐఏఎస్ కానీ, విజన్ ఐఏఎస్ అనేది ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. లేదు మేము ఎస్ఎస్సి వాటిని అంటే కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది బ్యాంకర్స్ అడ్డా. బ్యాంకర్స్ అడ్డా వాళ్ళు డైలీ క్యాప్చర్ ఇస్తారు. అడ్డా 24/7.
ఈ వెబ్సైట్స్ అనేవి డైలీ బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్లో, వాటిని అన్నిటి కూడా అప్డేట్ ఇస్తూ ఉంటారు. వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ అనగానే వేటు ఎస్ఎంఎస్ మాత్రం ఫాలో అవ్వకండి. వేటు న్యూస్లు, వేటు ఎస్ఎంఎస్లు ఇవి మాత్రం ఫాలో అవ్వకండి. అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మనకి మనం ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అది చాలా ఒక ప్రిపరేషన్లో మీరు క్లాస్ వింటే ఒక 30% గ్రాస్ప్ చేస్తే, మీరు ఓన్గా కరెంట్ అఫైర్స్ నోట్ ప్రిపేర్ చేసుకుంటే దానికి ఒక అదనంగా ఒక 40% యాడ్ అవుతుంది. సో 100% ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో నీకు అపియర్ అయ్యంటే ఒక 70% క్వశ్చన్స్ నీకు ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ఇప్పుడు నువ్వు కన్సిస్టెంట్గా క్లాసెస్ ఉన్నప్పుడు, కన్సిస్టెంట్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అయినప్పుడు, అండ్ ఓన్ నోట్స్ రాసుకున్నప్పుడు. సో ఒక లాంగ్ బుక్ తీసుకోండి. ఒక లాంగ్ బుక్ తీసుకొని ఆ లాంగ్ బుక్ని పార్టిషన్ చేసుకోండి. లైక్ ఒక సబ్జెక్ట్కి 10 పేజెస్ చెప్తున్నా బ్లాంక్ పేజ్ వదులుకొని హెడ్డింగ్ పెట్టుకొని ఈ టాపిక్ అయిపోయాక నెక్స్ట్ టాపిక్ ఈ విధంగా పెట్టుకుంటే మీకు ట్యాగ్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు రెఫరెన్స్కి రివిజన్కి యూజ్ అవుతుంది. అండ్ మీరు కూడా నోట్ ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది. చాలామంది కరెంట్ అఫైర్స్ కానీ పొద్దున్నే వెళ్ళి న్యూస్ పేపర్ తీసుకొని అందరూ కనబడదంతా చదువుతారు. అది కరెక్ట్ కాదు. కరెంట్ అఫైర్స్ ఈ విధంగా చదువుకోవాలి. ఎలా చదువుకోవాలో కూడా ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది నేను ప్రిపేర్ చేసుకుని చెక్ లిస్ట్. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించి నేను ప్రిపేర్ చేసుకున్న చెక్ లిస్ట్. మీకు చిన్నపిల్లల అట్లా ఉండొచ్చు, బట్ ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది ప్రిపరేషన్కి. ఇది ఎలా ఉంటుందంటే కరెంట్ అఫైర్స్ని ఒక టాపిక్ మన ఎగ్జామ్లో కనిపించిందంటే దాన్ని ఎన్ని కొనాలో మనం చూడాలి, ఏ విధంగా దాన్ని మనం అటెండ్ చేయాలి, దాంట్లో మనం ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్ వదిలేసేయాలి అనేది మొత్తం నేను చాలా ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్లో నేను నేర్చుకున్నవి, నేను చేసిన మిస్టేక్స్ని కూడా రెక్టిఫై చేసుకుంటూ ఈ కార్డ్ రెడీ చేసుకున్నాను. సో ఈ కార్డులో ఏముంది, ఎలా రెడీ చేసుకుంటా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చెప్తాను, వీడియో అంత ఎక్కువ అవుతుంది కాబట్టి. సో మీకు ఈ టాపిక్ ఇందులో డిస్కస్ చేసినవి ఏంటంటే ప్రతి ఎగ్జామ్కి కామన్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఒక 4 అయితే ఉన్నాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్. సో వీటికి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటికి సంబంధించిన బేసిక్ బుక్స్ చెప్పాను నేను. ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిందే, వీటిని మీరు రిఫర్ చేయాల్సిందే. ఫర్దర్ వీడియోస్లో మీకు ఈ సబ్జెక్ట్ ఒక్కొక్కటి ఏ విధంగా చదువుకోవాలి, అర్థమెటిక్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, నేను బుక్ అయితే చెప్పాను. ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు త్వరగా సిలబస్ కంప్లీట్ చేస్తారు, స్ట్రాటజీ ఏంటి, నేను ఏ విధంగా ప్రిపేర్ అవుతాను అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఫర్దర్గా మీకు ఇంకా నేను హైకోర్టు నోటిఫికేషన్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇస్తాను మీకు, నేను దాని సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి, ఐ విల్ మేక్ ఏ వీడియో ఆన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.